మనం ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం తీద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము మనం ఒక 8 వచనాలు లేక 9 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాము. బైబిల్ ఉన్నవారు అందరు కూడా దయచేసి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 9 వచనాలు. నేను మొదటి వచ్చి నేను చదువుతాను, తదుపరి మీరు అట్లా మార్చి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను. మంచిది. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈరోజు పగటి కాలం కూడడం జరిగింది. 4 రాత్రుల్లో దైవజనులు ఉంటారు, మంచి సందేశాలు అందిస్తారు. ఈ సందేశానికి ప్రతి సందేశానికి కూడా మన మనసులో ఒక సిద్ధపాటు ఉండాలి. ఈ చదివినటువంటి వాక్య భాగంలో ఏంటంటే 4 రకాల నేలల గురించి ఈ ఉపమానం చెప్పారు. బైబిల్లో అన్నిటిలో అన్ని వర్తమానాలు ఉపమానాల కంటే ఈ విత్తువాని ఉపమానం చాలా శ్రేష్టమైనది. దీన్ని యేసు ప్రభు వారు స్పష్టంగా తెలియజేశారు. మనం గమనించినట్లయితే 4 రకాల నేలల గురించి యేసు ప్రభు చెప్పాడు ఈ ఉపమానంలో. మనకి మీటింగ్ కూడా ఎన్ని రోజులు? 4 రోజులు. ఈరోజు మొదటి రకం నేల గురించి 2 మాటలు, ఒక చిన్న షార్ట్ మెసేజ్ నేను తెలియజేస్తాను. ఇది ఎందుకంటే వర్తమానానికి లేక సందేశానికి మా హృదయాలు ఎలా సిద్ధం చేసుకోవాలో తెలియజేసేది. 4 రకాల నేలలు ఏంటంటే, ఒకటేమో త్రోవ ప్రక్కన పడ్డటువంటి నేల, రెండవది రాతి నేల, మూడవది ముండ్ల పొదల ఉన్నటువంటి నేల, నాలుగవది మంచి నేల. ఇక్కడ బాగా గమనించండి. ఈరోజు మొదటి రకం నేల గురించి మనం చూద్దాం. ఇక్కడ ఒకసారి వాక్యం చదవండి. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు. రైతు ఇక్కడ చూడండి, ఇక్కడ రైతు విత్తనాలు చల్లుతూ పోతున్నాడు. ఈ విత్తనాలు చల్లుతూ పోతున్నప్పుడు ఈ వెంటనే వెనక ఏమున్నాయి? ఇక్కడేమున్నాయి? పక్షులు చక్కగా ఆయన వేసిన విత్తనాలు త్రోవ ప్రక్కన ఉండేవి కాబట్టి ఆ విత్తనాలు ఎత్తుకొని పోతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, కింద కూడా మనం చూసినప్పుడు పాప ఆయన విత్తుతున్నాడు, కానీ పక్షులు సిద్ధంగా ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఆ విత్తనాలు తీసుకోవాలా అని. ఈ రోజుల్లో దైవజనులు ఘంటాపదంగా చక్కగా ఎంతో ఖర్చు కూడి ఇలాంటి దేవుని వాక్యాలు ప్రజల కొరకు ఏర్పాటు చేస్తే వాక్యం వినటానికి బాగానే వస్తారు. మీతో పాటు ఈ విత్తనాలతో పాటు ఎవరు వచ్చారంటే పక్షులు వచ్చాయి. అంటే దేవుని వాక్యం మన మదిలోనికి వెళ్లకుండా విత్తనం అనేటువంటిది మనం ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఏమో రాయబడి ఉంది, చదవండి. విత్తనము అంటే విత్తనం అనేది దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం మనలోనికి వెళ్ళి ఫలించకుండా ఉండటానికి ఏం రెడీగా ఉంటాయంటే, ఇదిగో పక్షులు సిద్ధంగా ఉంటాయి. మనం ఎంతో శ్రద్ధగా వాక్యం వినటానికి వస్తాం, కానీ వాళ్ళ నుంచి వాక్యాన్ని ఎట్లా ఎత్తుకొని పోవాలా అని అపవాది రెడీగా ఉంటాడు. ఇక్కడ కింద చూడండి, విత్తువాడు ఎవరంట? విత్తువాడు దేవుని సేవకుడు. దేవుని సేవకుడు వచ్చి మీ కొరకు వాక్యం అనే విత్తనాలు తీసుకొచ్చి చక్కగా మీరు బాగుపడాలి, మీరు ఫలించాలి, ఆ విత్తనం మీలో పనిచేయాలి అని దైవజనులు వాళ్ళు చక్కగా ఈ విత్తనాలు విత్తుతూ ఉంటారు. అయితే కింద ఎవరున్నారు చూడండి, ఏం పేరు? సాతాను రెడీగా ఉంటాడు, పక్షిలాగా వస్తాడు ఆ విత్తనాలు ఎత్తుకొని పోవటానికి. మనం ఒకసారి బాగా గమనించండి. దేవుని వాక్యం వినటానికి మనం వస్తాం కదండి. వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు అంతసేపు హృదయం అంతా హ్యాపీగా ఉంటుంది,
అబ్బా ఈరోజు దైవజనులు చాలా మంచిగా వాక్యం చెప్పారు, చాలా బాగుంది అని మీరు ఇక్కడ కూర్చున్న సేపు బాగానే ఉంటారు. సైతాన్ని పక్కన కూర్చొని పక్షుల్లాగా రెడీగా ఉంటారు. ఆహా బాగానే ఉందా వాక్యం, నువ్వు వింటావా అని పోయేటప్పుడే మీ మనసులో ఏదో గలిబీలు కలిగించి ఆ వాక్యం మీలో ఫలించకుండా వాడు చేస్తాడు. సాతాను యొక్క తంత్రం అది. దైవ సేవకునేమో విత్తనాలు ఫలించాలి, ప్రజలు మేలు పొందాలి, వాక్యం ఫలించాలి అని సమృద్ధిగా వారు చేస్తూ ఉంటే, అపవాది మాత్రం ఈ తన పని తాను చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవుల్లో అందరూ వాక్యం బాగానే వింటున్నారు. దైవజనుల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ ద్వారా, రకరకాల మీడియాల ద్వారా. ఒకప్పుడైతే టీవీలోనే వాక్యం ఉండేది, ఇప్పుడు అట్లా కాదు, మీడియా ద్వారా కూడా మనకు వాక్యం చక్కగా విత్తబడుతూ ఉన్నది. అయితే మన పొరపాటు అంతా కూడా ఏం జరుగుతుందంటే, విత్తనము ఎత్తుకుని పోవడానికి సైతాను వచ్చేటువంటి విషయాన్ని మనం పసిగట్టకుండా పోతున్నందువలన వాక్యం మనలో ఫలించట్లా. వాక్యం ఫలించని కారణం చేతనే మన క్రైస్తవ విధానము జీవితాలు సరిగ్గా కట్టబడకుండా వాక్యం అనే పునాది లేక ఊరికినే కూలిపోతూ ఉన్నారు. అక్కడ చూడండి, ఈ చదివినటువంటి వాక్యం బౌలను చూస్తే వాడు 4వ వచనంలో, వాడు విత్తుచుండగా విత్తుటకు బయలు వెళ్ళాను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. త్రోవ పక్కన పడ్డ విత్తనాలకు సేఫ్టీ ఉండదు. అందుకని మనం దేవుని సేవకు వచ్చినప్పుడు లేక మీటింగ్కి వచ్చినప్పుడు, ప్రభువా త్రోవ ప్రక్క పడ్డ విత్తనాలలా కాకుండా మంచి నేలను పడి ఫలించిన విత్తనంలాగా వాక్యం నాలో పనిచేయాలి. నన్ను బలపరచండి, నన్ను నీ ఆత్మచేప నింపండి, నా మనసులోనికి ఏది రాకుండా వాక్యం సమృద్ధిగా నాలో ఫలించాలి దేవా. అపవాది వచ్చి వాడు ఎక్కడ కూడా నాలో ఉన్న విత్తనం అనగా వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. వాక్యంలో మనకి ఏముందంటే, అపవాదిని ఎదిరించడని రాయబడింది. దానికి ముందు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పెట్టేబేడ సర్దుకొని పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఈ రాత్రికాల సమయంలో దైవజనులు మనకు ఒక మంచి సువార్తను, మంచి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఒక ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభువా నన్ను బలపరచండి, ఇదిగో నాయన త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాల మాదిరిగా కాకుండా ఎంతో ఖర్చు పెట్టి విత్తనాలు, శ్రేష్టమైన విత్తనాలు తీసుకొచ్చి ఆ రైతు చక్కగా ఎంతో చేసాడు, కానీ ఆ విత్తనం మొత్తం కూడా పక్షులు ఎత్తుకొని పోతూ ఉంటే ఆ విత్తనాలు విత్తేటువంటి యజమానుడికి ఎట్లా ఉంటుందంటే, అయ్యో ఇంత ఖర్చు పెట్టి శ్రేష్టమైన విత్తనాలు తీసుకొచ్చానే, అవి ఫలించలేదు, అవి ఫలించకుండా ఉండటానికి పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ రైతు బాధపడుతూ ఉంటాడు. ఈనాడు దైవజనులు కూడా, అయ్యో నేను ఎంతో శ్రద్ధగా వాక్యం చెబుతున్నాను, కానీ ప్రజల్లో అది వెళ్ళటం లేదు, ప్రజల్లో మార్పు లేదు, మారు మనసు పొందటం లేదు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కాబట్టి ఇట్లా కాదు అని వాళ్ళు కొంచెం బాధపడుతూ ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో మన మధ్యకు దైవజనులు ఓ మంచి సువార్త తీసుకొని, మంచి విత్తనాలు తీసుకొని మన మధ్యకు వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ విత్తనాలు బాగా ఫలించాలి, పక్షులకు అవకాశం ఇవ్వద్దు ఎక్కడ కూడా. ప్రభువా మా జోలికి పక్షులు రాకూడదు, అపవాదికి ఎక్కడ కూడా మా దగ్గరికి రాకూడదు, వాక్యం మాలో ఫలించాలి అని. ఈరోజు ఈ మొట్టమొదటి యొక్క సందేశం ఏంటంటే, ఈ త్రోవ పక్కన పడ్డ విత్తనాల మాదిరిగా కాకుండా నేను ఉండాలయ్యా, నన్ను బలపరచండి, నన్ను స్థిరపరచని సిద్ధపరచండి, నా హృదయాన్ని బలపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాము. ఆ రీతిగా ఒకసారి తల్ల వంచి కళ్ళు మూయండి. మొదటి రకం నేల ఏంటంటే త్రోవ ప్రక్క పడ్డటువంటి నేల. కనుక ఈ నేల కాకుండా ప్రభువా మంచి నేలలాగా నా నేల, నా హృదయం ఉండాలి ఈ రాత్రి. కనుక మీ దాసులు వాక్యం ఎత్తుతూ ఉండగా నన్ను బలపరచండి, నీ ఆత్మచేత నింపండి అంటూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూయండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం దేవ, స్తోత్రం దేవ. రక్షకుడా స్తోత్రం, రక్షకుడా స్తోత్రం, రక్షకుడా స్తోత్రం, రక్షకుడా స్తోత్రం, రక్షకుడా స్తోత్రం. నా తండ్రి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఒక్క క్షణం ప్రభువా మనసు పెట్టి నేను వాక్యం వినాలి, శ్రద్ధగా వినాలి. విత్తనాలు విత్ యజమానుడు మంచి విత్తనాలు తీసుకొని వచ్చారు, దైవజనులు మా ఇద్దరికి మంచి విత్తనాలు తీసుకొని వచ్చారు, అవి ఫలించాలి, త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాలకు కాదుగా నాయన, మేము మంచిగా మేలు పొందాలి, బలపరచబడాలి అంటూ హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. ఎలీషా సేవకులు మన మధ్య ఉన్నారు, వారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరం తల్ల వంచి కళ్ళు మూసి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఎలీషా గారు చిన్న ప్రార్థన చేస్తారు, తదుపరి మనం వాక్య సందేశానికి వెళదాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి.
మనలను మనం దేవుని వాక్యం కొరకు తన దాసుల ముఖాంతరములో నుండి దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ రాత్రి ప్రభువా, మీ దాసులను నాయన ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజల కొరకై, ఈ ప్రాంత ప్రజల క్షేమము కొరకై, అనేక ఆత్మలు రక్షించబడుట కొరకు, పాపములో, శాపములో, లోకములో, ఆచారాలలో ఉన్నటువంటి నామకార్థమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను ఈ నాయనా మా ప్రభు అనేకులు నిత్య జీవము కలిగి మార్పు చెంది రక్షించబడి నీ ప్రజలుగా సంఘములో సహవాసములో చార్చబడినట్లుగా ప్రభువా ఏర్పాటు చేయబడిన ఈ సభల కొరకై స్తోత్రం. మీ దాసులు ప్రభువా దూర ప్రాంతము నుండి మా మధ్యకు మీరు నడిపించారు నాయన. నీ వాక్యం కొరకు ప్రభువా, నీ మాటల కొరకు నాయన ఆశ కలిగి, తృష్ణ కలిగి ప్రభువా, ఆసక్తి కలిగి ప్రభువా తండ్రి నాయన నీ మాటల కొరకు ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి మాట్లాడబోతున్న మీ దాసులను బలపరచండి, మీ దాసులను మీరు అభిషేకించండి నాయన. నీ ప్రజలకు కావలసిన వర్తమానం, యవనస్తులకు కావలసిన వర్తమానం మా ప్రభువా, ఈ ప్రాంత ప్రజల కొరకై నాయన మీరు ఏ విత్తనాలైతే విత్తబోతూ ఉన్నారో ప్రభువా, మీరే వారి హృదయాల కొరకు, వారి జీవితాలు, వారి బ్రతుకులు మార్చబడినట్లుగా సహాయం చేయండి. మా ప్రియులు నాయన స్థానిక సంఘ కాపరి మీ దాసులను బట్టి, మీ దాసురాలను బట్టి, వారికి ఇచ్చిన కుటుంబమును బట్టి నీకు స్తోత్రం. ఈ పరిచర్య కొరకు నాయన వారు కలిగి ఉన్న భారము కొరకై, అయ్యా ఆత్మల దాహము కొరకై, వారి కలిగి ఉన్న ఈ బాధ్యత రహితమైనటువంటి ఈ పరిచర్య కొరకు నీ దాసులు పడుతున్నటువంటి నాయన ఈ ప్రయాస కొరకు నీకు స్తోత్రమయ్యా. ఎంతో నాయన ధనాన్ని హెచ్చించి ప్రభువా, ఖర్చు పెట్టి ప్రభువా ఈ సభలు ఏర్పాటు చేస్తూ ఉండగా ప్రతి హృదయము ఈ రాత్రి తెరవబడినట్లుగా, ప్రతి హృదయం నీ వైపుకు తిరుగునట్లుగా, పాపములో శాపములో బ్రతుకుతున్న బిడ్డల జీవితాలు వెలిగించబడినట్లుగా, నీ సంఘములో సహవాసములో చార్చబడినట్లుగా సహాయం చేయమని ఈ రాత్రి నాయన ఈ స్థలమంతా నీ మహిమ చేత నింపండి. నీ ప్రత్యక్షతను ప్రతి ఒక్కరూ అనుభవించున్నట్లు సహాయం చేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.